హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ధను. ఈరోజు 26 డిసెంబర్ 2025 అండ్ మన 2025లో లాస్ట్ వర్కింగ్ డేస్ ఇవి. ఈరోజు నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గెట్ ఆన్ బోర్డెడ్ ఇన్ IBM టుడే. అండ్ ఈ పాటికి మీరు thumbnail అండ్ రీల్స్ అయితే చూసే ఉంటారు. ఎక్సైట్మెంట్ ఎలా ఉందో దాంతోపాటు మిక్స్డ్ టెన్షన్, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. బట్ నైట్ అయితే సరిగ్గా నిద్రనే పోలేదు. ఎర్లీ మార్నింగ్ 7కి లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం చేసి త్వరగా రెడీ అయిపోయా. ఏదో తెలియని ఎక్సైట్మెంట్, కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. నా డే ఎలా జరగాలో నేను అసలు ప్లానే చేసుకోలేదు. బట్ ఇట్ వెంట్ లైక్ దిస్. త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డేనే స్కిప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే టైం కుదరలేదు. సరే, ఇప్పుడు త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎలా జరిగింది, నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసినా మీతో షేర్ చేసుకుంటా. చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హెల్లో. చల్లో చలించు దారిలో. నేను ఫస్ట్ డే ఆఫీస్కి నా బైక్ అయితే తీసుకురాలేదు, ఎందుకంటే నాకు అక్కడ పార్కింగ్ స్లాట్ ఎక్కడ అనేది తెలియదు. దాంతోపాటు మనం విజిటర్స్ కాబట్టి ఫస్ట్ డే టెంపరీ ID కార్డ్ తీసుకోవాలి. దానికంటూ మనం మన ఆధార్ లేదా పాన్ కార్డ్తో ముందుగా BCITలో అయితే రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ హెల్ప్తో నేను ఫస్ట్ అయితే నా విజిటర్ పాస్ని అయితే తీసుకున్నా. సో అదే మన కంపెనీ IBM. దాన్ని చూసిన వెంటనే నాకు ఫస్ట్ నా ఇంటర్వ్యూయర్ గుర్తొచ్చారు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఎన్నో పోయింటాయి. ఫస్ట్ టైం మనల్ని నమ్మి ఒక వ్యక్తి ముందుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అనిపించింది. అందుకనేసి ఒక అడుగు ముందుగా మనం అయితే ఫస్ట్ క్యాంపస్ని ప్రౌడ్గా చూసాం. క్యాంపస్ కాదనుకో, ఆఫీస్. ఇన్ని రోజులు క్యాంపస్లో ఉండి క్యాంపస్ అనే వర్డే పోవట్లే. సో అక్కడైతే నేను ఇంటర్వ్యూ రోజు కలిసిన ఫ్రెండ్స్ని అయితే కలిసా. హీస్ చరణ్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు ఇప్పట్లో, ఎందుకంటే హీ హెల్ప్ మీ ఎ లాట్. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నా. అండ్ నేను అక్కడ వీడియోస్ తీస్తుంటే కొంతమంది స్ట్రేంజర్స్ కూడా ఫ్రెండ్స్లా బిహేవ్ చేశారు. చాలా మంచిగా మాట్లాడారు. అండ్ ఒక క్విక్ వాక్, ఎందుకంటే మ్యూజిక్ కోసం. దాని తర్వాత అక్కడే ఉన్న వాష్రూమ్లో నేను కూడా సెల్ఫీస్ తీసుకున్నా. అంటే ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ స్నాప్స్ చూసి మనం కూడా ఇలా ఒక సెల్ఫీ తీసుకోవాలనే కోరిక గట్టిగా ఉండిపోయింది. అందుకనేసి ID ట్యాగ్ రాగానే ఫస్ట్ ఇదే చేశా. సో ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసే స్పేస్ ఇది. దాని తర్వాత ఒక టీ బ్రేక్ ఇచ్చారు. ఫ్రెండ్స్తో పాటు అలా టీ తాగేసి కొన్ని ముచ్చట్లు అయితే జరిపాం. లైక్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేద్దాం అని. దాని తర్వాత ఒక్కొక్కరిని మీద ఫన్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పటికే కొంచెం క్లోజ్ అయ్యారు అనుకో. వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూలో పరిచయం చేసుకున్నా. ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా జరుగుతుంది అని కనుక్కోవడానికి. అండ్ ఇక్కడ మన క్రియేటివ్ IBM లోగో ఉంది. అంత మధ్యలో నా ఫ్రెండ్కి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన గుణాన్ అయితే మాట్లాడా. తర్వాత ఇదే మన IBM లోగో. చాలా క్రియేటివ్గా అనిపించింది. తర్వాత ఫుడ్లో చపాతీ మరియు ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు 26th వెళ్ళడం వల్ల కంపెనీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇదే మన 18 floors IBM బిల్డింగ్. అస్సలు మన కంపెనీని చూడాలంటే మనం ఈజీగా తలెత్తుకునే చూడాలి, అలా ఉంటుంది. అండ్ నాకు కూడా ఆటోమేటిక్గా ప్రౌడ్నెస్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోవడంతో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. అండ్ ఈరోజు ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఫైనలీ మనకు పర్మనెంట్ IBM ట్యాగ్ అయితే వచ్చేసింది. ఆ ట్యాగ్తో IBMని రిప్రజెంట్ చేస్తూ ఉన్నా. అండ్ ఈ వీడియో ఇంతే. నేనైతే కొన్ని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్, అండ్ నాకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నేను ఎలా ప్లేస్ అయ్యా, సో ఇవన్నీ ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్బోర్డ్ అయ్యేలాగుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇట్ హెల్ప్స్. ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ నేను నా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొక షార్ట్ లేదా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు అది మిస్ అవ్వద్దంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.